రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ సర్వే చాలా సైంటిఫిక్ గా సహేతుకంగా చేసి లెక్కలతో సహా స్పష్టంగా ఈ దేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడా జరగనట్టుగా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో చేసి ఈ లెక్కల్ని శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ లెక్కలు చెప్పినప్పుడు కూడా అందులో చాలా స్పష్టంగా చెప్పాం. 3.1% రాష్ట్రంలో పర్సెంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ నాట్ సర్వేడ్ 3.1% అని చాలా స్పష్టంగా లెక్కలతో సహా చెప్పాం. దీనికి కారణాలు కూడా చెప్పాం. కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా లెక్కలు ఇవ్వటానికి ముందుకు రాలేదు. సరే, కొద్దిమంది ఇంటికి తాళాలేసి వెళ్లటం, ఇట్లా జరిగినటువంటి ఈ సంఘటనల వల్ల 3.1% మిగిలిపోయారు అని చెప్పినప్పుడు కొద్దిమంది ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరు అని అడిగితే కూడా లెక్కలతో సహా చెప్పాం. కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు కొద్దిమంది ఉద్దేశపూర్వకంగానే ఈ సర్వేకి సహకరించకుండా దూరం ఉన్నారు. అయినప్పటికీ లెక్కలన్నింటినీ సభలో పెట్టిన తర్వాత అటువంటి వారే గట్టిగా మాట్లాడి ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళకి మరొకసారి అవకాశం ఇవ్వచ్చు కదా, ఇస్తే మేము ఇస్తాం కదా అని సభలో బయట చెప్పడం జరిగింది. దీన్ని లోతుగా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేసి ఆ మిగిలిపోయినటువంటి 3.1% ఏ హౌస్ హోల్డ్స్ ఎన్యూమరేషన్ లోకి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు మేము ఇస్తామని ముందుకు వస్తా ఉన్నారు. కాబట్టి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళ టోల్ ఫ్రీ నంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం. మండల వారిగా, డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. అట్లాగే ఆన్లైన్ లో కూడా దీన్ని ఉంచుతా ఉన్నాం. 3 రకాలైనటువంటి మార్గాలు వెసులుబాటు కల్పిస్తా ఉన్నాం.